మనుజ రూపధారునకు మరియమ్మ తనయునకు సర్వ సృష్టికర్తకు హృదయపూర్వక స్వాగతం హృదయపూర్వక స్వాగతం. మనుజ రూపధారునకు మరియమ్మ తనయునకు మనుజాలి దేవునకు స్వాగతం. మనుజ రూపధారునకు మరియమ్మ తనయునకు మనుజాలి దేవునకు స్వాగతం. ఇదే మా హృదయాల స్వాగతం. ప్రభువా స్వాగతం, ప్రభువా సుస్వాగతం. మనుజ రూపధారునకు మరియమ్మ తనయునకు మనుజాలి దేవునకు స్వాగతం. ఆనందగీతం పాడి సమగీతం పాడి ఆనందగీతం పాడి పాడి సమగీతం పాడి దీపాల ధూపాల సుపాల దేవదేవుని ప్రియసుతుడు మానవాళి రక్షణకై దేవదేవుని ప్రియసుతుడు మానవాళి రక్షణకై అర్పించిన దివ్య బలియాగము ప్రతి పాపిని విశ్వాసరుదితోడ పాల్గొందమా విశ్వాసరుదితోడ పాల్గొందమా సాసరి పాపరి సాసరి పాపరి నిస 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 రాజాది రాజు పరిపూజకు వీర వీరా రే రాజాదిరాజు పని పూజకు తండ్రి దేవుని సన్నిధికి లోబడి
తండ్రి మాటకు లోబడి తనను తాను తగ్గించుకొని దగ్గరగా రూపంగా నిన్ను నన్ను రక్షించదు ఆదివ్యతలోన పాల్గొందమా ఆదివ్యతలోన పాల్గొందమా సరస్వతి పాపకలి సరస్వతి పాపకలి స్త్రీ సభలు మాట్లాడడం గాను ప్రభు అతనికి వాగ్దాన్ని అనుగ్రహించారు. ప్రభు అతనికి తెలివిని వివేకము దయచేశారు. మహిమ అనే వస్త్రపు అతనికి ధరింపు చేశారు. సరాపుత్రులు యేసు జ్ఞాన గ్రంథము 15వ అధ్యాయము 3-5 వచనములు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడగు యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండుగాక. భక్తుడిని గ్రంథంలో ప్రార్థన సహాయం అందరూ దయచేద్దాం. మన విచారణ బిడ్డలు సంఘ కాపలు రోగుల కోసం, అవనస్తుల కోసం, గర్భిణీ స్త్రీల కోసం, వివాహాల కోసం, ఆర్థిక సమస్యలు బాధపడే బిడ్డల కోసం ప్రార్థన చేసుకుందాం. అందరి ప్రార్థన బలం మాకు దయచేసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించడము సర్వశక్తుల సర్వేశ్వర పునీత పాల్గొని సుప్రసిద్ధ బోధకుని కాదు ఈ ప్రజల అవసరంతో విజ్ఞప్తి మధ్యవర్తిగా ఏర్పాటు చేస్తుంది. కావున క్రైస్తవ జీవిత ప్రమాణాలను ఆచరించడానికి మా కన్నదించిన కాక మీ మెదకు జీవిత పరీక్షలందు నీ ఆదరణ మా పేపర్ను చూపుకో. తండ్రి పరిశుద్ధ మా ప్రభువా, మీ పరిశుద్ధ వేసాయా గడిచిన 2 వారాల పాటు మనం ఎంతగా కాపాడి ఈ 3వ వారం ప్రభు అందరికీ నీకు సన్నిధులు సన్నివేశపరిచిన దేవానికి స్తోత్రం ప్రభువా. అడిగిన ప్రతి వారిని ఇస్తారు వాగ్దానం చేస్తున్న వాగ్దానకారులు నీకు స్తోత్రం ప్రభువా. అయ్యా నీ సేవకుడు హితాంశుడు పునీత పాదవుడు ఎంతని యొక్క ప్రార్థనా సాంకేతిక అందరినీ ఆశీర్వదించుకున్నా. ఈరోజు ఎవరైతే దీవులకు జరుగుతారో అందరూ జ్ఞాపకం చేసుకోబడుతున్నారు. తగిన ఆశీర్వాదం దయించబడుతున్న ప్రభు అయా యొక్క శుభ్ర ప్రభు ఆ కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాయ్యా, ఆ సంఘం కోసం ప్రార్థిస్తున్నారు. వాళ్ళందరూ దీవించబడి ఆత్మ అభిషేకం దయించిన ప్రభు అయా ఆశీర్వాదం తొమ్మిది దేవానికి స్తోత్రం ప్రభు. బిడ్డలకి ఏ అవసరం తీర్చోడు నా ప్రభు. నా యొక్క విషయం మా గ్రామంలో ప్రభు మన లోకం జ్ఞాపకం చేసుకోండి, ఎవరితో జ్ఞాపకం చేసుకోండి, చిన్నాపురం జ్ఞాపకం చేసుకోండి, జ్ఞాపకం చేసుకుంటున్నాను. వివాహ కార్యక్రమాల కోసం ప్రార్థిస్తున్నాను. ఆర్థిక సంబంధాల జ్ఞాపకం చేసుకుంటున్నా. సంతాన కోసం ప్రార్థిస్తున్నట్టుగా చదువుకున్న కోసం ప్రార్థిస్తున్నాయా. అనేక మంది దినాలు ఖర్చు రాయించుగా జ్ఞానాభిషేకాలు పొందిపోయి చక్కగా ఖర్చు ఆశించగా దయచి మంచి ఫలితాల కథలు ప్రసాదించమని ఈ రోజు వాక్యములు మాకేమో మాటలకు తెలియదు. వారి మాట ప్రకారం అంతా కూడా ముందు కొనసాగాన్ని ప్రసాదించమని మా ప్రభువు మీకు పాడినటువంటి యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాం తండ్రి. పశ్చాత్తాప హృదయముతోను వినయానిస్తాన మనస్సుతోను వచ్చిన మమ్ము నీవు అంగీకరింపు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనం 34వ వచనం నుంచి 43వ వచనం వరకు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 25వ వచనం 34వ వచనం నుండి 43వ వచనం వరకు. ఆ దినములలో అజర్యా నిప్పుల నడుమ నిలుచుండి ఇట్లు ప్రార్థించేది, నీవు మాతో చేసుకునే నిబంధనను రద్దు చేయకము, మమ్ము సదా విడనాడకము. అప్పుడు నీ గౌరవం నిలుచును, మాకు నీ కరుణను నిరాకరింపకము. నీవు
వారి సంతానమును ఆకాశమునంతలి చుక్కల వలె కడలి ఒడ్డునంతలి ఇసుక రేణువుల వలె వృద్ధి చేయదునని భాష చేసితివి. కానీ ప్రభు, నేడు మేమితర జాతుల కంటే స్వల్ప సంఖ్యాకులమై ఉన్నాము. మా పాపాల వలన మేము వసించు తావెల్లందల మాకు అవమానము కలుగుచున్నది. మాకిప్పుడు రాజు గాని ప్రవక్తలు గాని నాయకులు గాని లేరు. నీకు బలులు, దహన బలులు, కానుకలు, సాంబ్రాణి, పొగ అర్పించుటకు దేవాలయం లేదు. నైవేద్యములు అర్పించి నీ మన్నన బలయుటకు తగిన తావు లేదు. మేము పశ్చాత్తాప హృదయాలతో వినయాత్మకమైన మనస్సుతో నీ చెంతకు వచ్చితిమి. పోటేళ్లను, ఎడ్లను బలిసిన వేల కొలది గొర్రె పిల్లలను దహన బలిగా కొనివచ్చిన వారిని వలె నీవు మమ్మ అంగీకరింపు. నేడు మా పశ్చాత్తాపమునే బలిగా స్వీకరింపుము. మేము పూర్ణ మనస్సుతో నిన్ను అనుసరింతుము గాక. నిన్ను నమ్మిన వారు ఏనాటికి భంగపాటు నొందరు. మేము పూర్ణ హృదయముతో నిన్ను అనుసరించి నిన్ను పూజించి నీకు ప్రార్థన చేయుదుము. నీవు మమ్మ దయతో ఆదరణతో చూడుము. మేము భంగపాటును పొందకుండానట్లు చేయుము. నీ అద్భుత కార్యములతో నీవు మమ్మ రక్షించి నీ నామముకు కీర్తి తెచ్చుకొనుము. ఇది ప్రభువాకు. పవిత్ర సువిశేషములోని భాగము. బైబిల్ మనందరూ కూడా తెచ్చి చూడండి. 18వ అధ్యాయము వార్త 18వ అధ్యాయము 21వ వచనం నుండి 35వ వచనం వరకు. ఆ సమయమున పేతురు యేసు వద్దకు వచ్చి, ప్రభు, నా సహోదరుడు నాకు ద్రోహం చేయుచున్నా నేనెన్ని పర్యాయములు అతను క్షమింపలేను? 7 పర్యాయములా అని అడిగాడు. అందుకు యేసు 7 కాదు 7 పర్యాయములు అని సమాధానం ఇచ్చాడు. ఏదైనా పరలోక రాజ్యంలో ఇట్లున్నది. విప్రించి ఆ రుణము తెప్పుని ఆజ్ఞాపించారు. అప్పుడు ఆ సేవకుడు అతని కాళ్ళపై పడి, కొంత ఓపిక పట్టుము, నీ రుణమంతయు చెల్లించును అని వేడుకున్నాడు. ఆ రాజు వారిపై దయ చూపి అతన్ని విడిచిపెట్టడం వారందరూ కూడా క్షమించారు. కానీ అదే సేవకుడు వెలుపలికి వెళ్ళి తనకు కొంత ధనము ఏమంటే, నా బిడ్డ కానీ స్వస్థత వస్తే, నా బిడ్డకు జీవం ఉంటే, నా బిడ్డకి జీవం కలిగితే కనుక అంతన్ స్వామి, నేను నా యొక్క సాక్ష్యం తెలుసా, నా కుమారుడు కానీ నా కుమారుడి కానీ ఆ యొక్క బిడ్డ ఎంత బరువు ఉంటుందో అంత బరువు ఉన్నటువంటి ఏమిస్తుందండి, రెట్టినిస్తున్న ఒప్పుకుందంటండి. తీరపు విశ్వాస ఏంటంటే చూసుకున్నటువంటి విశ్వాస బిడ్డ ఏంటంటే జీవితంతో చక్కగా అనుకుంటున్నానండి. గట్టి చెప్పండి కొట్టి నేను మిమ్మల్ని కలిగి చేయాలని మాట్లాడట్లా, మిమ్మల్ని బలవంతపడి మిమ్మల్ని మనసు మార్చని మాట్లాడతలా. అక్షరాల సత్యవంతుల విశ్వాసులారా, దేవుని సేవకుడుగా పునతంత్రాన్ని తన జీవితంలో నేను చెప్పినట్టు ఈ 2 అద్భుతాలు బ్రతుకున్న దినాల్లో జరిగినప్పుడు అద్భుతాలండి. ఆయన బ్రతుకున్నప్పుడు అప్పుడేంటండి ఆ యొక్క మాట ఏం చేస్తే సార్, తన బిడ్డని షాపుకి తీసుకువెళ్ళి ఏం చేస్తే సార్, ఎన్ని కేజీలు ఉంటే అన్ని కేజీల బలుగున్నటువంటి ఆ వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ ఇస్తే, అప్పటి నుంచి అంట అంతం స్వామికి ఆయన పేరు ఏం పేరండి, స్వామి చెప్పండి, ఏ పేరు చెప్పండి. ఏ స్వామి? స్వామి పేరు వచ్చింది. రెట్టు అనేది జీవానికి గుర్తు, ఆహారము. కృషి తెలుసండి, జాగ్రత్త వినండి. మనమంతా అన్నదాత సుఖీభవ అంటారు, విన్నారు కదా.
మనమంట మంగళవారం పూట నుండి ఎవరైతే అంతని వారి పేరట ఒక రెట్టె లేదా ఒక ప్యాకెట్ గుండు నేను తీసుకొస్తున్నానట ఆ యొక్క దండని 10 మందికి మనం ఆహారం ఇచ్చిన అంటండి. రెండవది ఆ రోజుల్లో అనగా అంతని సభ బ్రతుకున్న దినాల్లో అంటారు విశ్వాసులారా, ఏమైంది ఆహారం కోసం అనుమతించబడండి. ఆహారం తక్కువగా ఉంది కదండి, తింటాను తినగలిగాడు కదండి, చాలా మంది ఎదురు చూసేవారండి. అలాంటి సమయంలో ఎవరైతే విశ్వాసంతో ఎవరైతే నమ్మకంతో అంతలో బ్రెడ్ అనగా మన దృష్టిలో బ్రెడ్డే కానీ మనం ఇచ్చే బ్రెడ్ 10 మందికి ఎక్కడుంది, జీవాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది, బ్రతుకుదనం ఇస్తుంది అని చెప్పేసి ఏం చెప్పంటే ఆ రోజు అందరూ కూడా నమ్మేవాళ్ళు. అదే రీతిలో ఈ రోజు నీవు నేను మనం కూడా అంతని వారి పేరట అనగా యేసయ్య సేవకుడైనటువంటి అంతని పేరట ఒక రెట్టి ఇస్తున్నామంటే 10 మంది మనం వేస్తున్నామంటే జీవాన్ని ఇచ్చిన వాళ్ళకండి. వాళ్ళ బ్రతుకు దీవు అనగా కడుపు నింపుతున్నాం అంతే. ఆ సత్యాన్ని ఎప్పుడు కూడా మనము మాట్లాడుకోవడం. ఇప్పుడు నేను 2 చెప్పా అద్భుతాలు. ఏ 2 బ్రతుకు దినాలు. ఒక అద్భుతం చెప్తాను. ఆ అద్భుతం ఎప్పుడంటే అంతని స్వామి మరణించిన తర్వాత ఒక అద్భుతం అండి. జాగ్రత్త చూడండి. అదేంటంటే ఇప్పుడు విశ్వాసులుగా నేపుల్స్ అనేటువంటి ప్రాంతంలో ఒక సంవత్సరం, అదే సంవత్సరం అంటే 1683 సంవత్సరంలో జరిగినటువంటి అద్భుతం అండి. అది ఫిలిప్ ఓరిగొండ చెప్పట్లు పెట్టండి. ఎప్పుడండి 1683 సంవత్సరంలో అంతటి స్వామి మరణించిన తర్వాత చేసినటువంటి అద్భుతం అండి. జాగ్రత్త విశ్వాసం. నేపుల్స్ అనేటువంటి ప్రాంతం. ఏ ప్రాంతం అండి? నేపుల్స్ అనే ప్రాంతంలో. ఆ ప్రాంతంలో 14 సంవత్సరాల ప్రాయం కలిగినటువంటి ఒక బాలిక. ఎన్ని సంవత్సరాలలో? 14 years. ఆ పిల్ల పేరు తెలుసా? అంతోనియా ఫలోర్మి. చెప్పండి, అంతోనియా ఫలోర్మి. అంతోనియా గుర్తుంటే ఫలోర్మి అనేది పాప పేరు. ఏ పేరండి? అంతోనియా ఫలోర్మి. ఈ పాప కంటండి అంతోని స్వామి కంట పిచ్చేటండి, చాలా ఇష్టం అంట. ఆమంట గుళ్ళోకి వచ్చినప్పుడంట అమ్మ నిజం చక్కగా వినండి, మంచోడు చాలా బాగుంటారు. ఆమంట గుళ్ళోకి వస్తే కానంట ఆ గుళ్ళు అంతర్శాచారుడు దానికి పదాన్ని తాక తిరిగిపోతుంది ఇస్తుంది కదా. ఆమంట అంతర్శాచారికి వచ్చేసి ఎక్కడేనంట అంతర్స్వామి నీ పేరులో నా పేరు సాగం ఉంది అనేదంట. ఏమనేది? నీ పేరులో నా పేరు సాగం ఉంది అనేది. ఏ పేరు? ఆయన పేరు అంతోని, ఆ పేరు అంతోనియా ఫలోర్మి అనేదంట. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఏమైందండి? నువ్వంటే నాకు చాలా ఇష్టం చెప్పి ఆమె ఏం చేసిందంటే అలవాటు కంటే ఫర్ ఎ డే రోజు కంట 13 మంగళవారాలు 13 మంగళవారం చెప్పారు, 13 మంగళవారం చెప్పింది. 13 మంగళవారం చెప్పి త్వరగా చెప్పడం కదా, అవి రోజుకి 13 చెప్పుకుంటుందండి. అంత భక్తి పెంచుకుందండి. అయితే విశ్వాసులరా ఇలా ఉండదండి అనుకోకుండా రోజంతా ఈ అంతుని ఫలం కంటే ఎత్తైనటువంటి భావం కంటే కాలు కింద పడుతుంది. మారణశయ్య కోపాలకు వెళ్ళిపోయింది. ఒంట్లో దగ్గరికి బ్రతికి స్థితిలో లేదు. చనిపోతుంది అనుకున్నారు, ఇక లేదు. ఎంతో డబ్బులకు పెట్టేశారు. నాకైతే డాక్టర్స్ లాస్ట్ ఏమన్నారంటే ఈ పాపను ఇంటి మీద తీసుకుంటాం, బిడ్డ బ్రతకదు, అత్యున్నత కోల్పోయింది, కోమలకు వెళ్ళిపోయింది. ఇక ఎందుకు చూసి వస్తారా? ఆ పాపని ఎంతో ఫలోర్మిని ఎక్కడ తీసుకొచ్చారు? ఇంటికి తీసుకొచ్చేసి బెడ్ మీద పెట్టేస్తారు. ఏం లేదు, ఏమి పరిస్థితి. ఇలా రోజు గడుస్తున్నాయి. కొన్ని దినంలో అక్కడ చనిపోతుందనగా విశ్వాసులుగా అనుకోకుండా రోజు కండి అంతర్స్వామి ఆ బెడ్ దగ్గరికి వచ్చి మాట్లాడండి అంతని ఫలమ్మా, నువ్వు స్తుతించలేనప్పటికీ, నువ్వు నన్ను పిలవలేనప్పటికీ, నువ్వు ప్రార్థించలేనప్పటికీ నేను నిన్ను స్వస్థత ఇవ్వడానికి వచ్చాను అనగా తెచ్చప్పటికి ఏమన్నా చేసా? నువ్వు కోమాలు ఉంటావు, నీ మాట్లాడే స్థితిలో లేవు, కనీసం నీ పెద్దల కలవట్లు, ఎందుకంటే నీ వద్దీని కదలడానికి కోమాలు కూర్చున్నావు. నీ యొక్క స్థితి నేను గమనించా. బ్రతుకు దినాలలో ఆరోగ్యం ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో నా మందిరానికి వచ్చి అనగా నా ఎదురుకు వచ్చి ఏం చేసేది? పర్వాలేదు చెప్పారు, మంగారు చెప్పారు, 13 చెప్పించదాని నువ్వు నా దగ్గరకు వచ్చి నీ భక్తులు పెంచుకున్నావు. నా ఎడ నీకు అభ్యర్థమైన ప్రేమ కలిగి ఉంది. కాబట్టి నీవు
బ్రతుకున్నప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు నా మందిరానికి వచ్చినప్పుడు నువ్వు చూపించిన ప్రేమ బట్టి నేను ఏం చెప్తాను తెలుసా, ఈ రోజు నేను నీకు స్వస్థత ఇస్తున్నానండి. వెంటనే ఎంత శ్రమించి తెలుసా, పడుకున్నటువంటి అంతని ఫిలోమోను అంటే జట్టు పట్టి వెనక లేపు పట్టుకుంటే వెంటనే లెగిసి కూర్చుని అద్భుత ఏర్పాటు చూస్తుంది. గట్టి చెప్పబట్టి ఇప్పుడు అంతని ఫిలోమోనులో జరిగినటువంటి గొప్ప అద్భుతం విశ్వాసులారా. అతను ఉపదేశిస్తారు, మమ్మల్ని మీకు సంపూర్ణంగా సమర్పించుకుని సదాన్ని స్థుతించే భాగ్యం దయచేయము. మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. ఏ మనస్సులను ఉన్నతమునకు త్రప్పండి. మన దేవుడైన ప్రభువుకు కృతజ్ఞత తెలుపుదాము. దేవా పావని పిత సర్వశక్తిని సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చూడ నీకు తిరుగుతామన్న మా క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ దాక్యము. ఏదైనా నీవు నీ పునీతుల అతిథి విశ్వాసము పవిత్ర సాక్ష్యం ద్వారా నీ శ్రీ సభను నిరంతరం నూతన శక్తిగా ప్రభుత్వం కాల్చుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు సంఖ్య దయచేయుచున్నావు. నీ రక్షణ పరమాసం తప్పు చేయనట్టు వారి మహా ఆదేశముకు ధైర్యం వసుకున్నది. భక్తివంతులను ప్రార్థన చేయడానికి సహాయపడుచున్నవి. కావున దూతల సమేతమున నీ ప్రీతులు పొందుతున్న ఏకమై మేము నేతపిస్తుగాను చేయుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు, మహిమతో నిండియున్నది మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువునా ప్రభునా విజయువారు ధన్యులు, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి తుచ్చి శిష్యులకి చూడట్లేదు. మీరందరూ తీసుకునే చెప్పుడు ఎవరైనా ఇది మీ కొరకు అప్పగింపబడి ఉన్న నా శరీరము. ఆయుధపుగని భోజన అనంతరం ద్రాక్షరసన పాత్ర అందుకుని మళ్ళీ కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకి చూడట్లేదు. మీరందరూ నేను తీసుకుని దీని నుండి పానం చేయదు. ఎలైనా ఇది నూతన నిద్ర బంధనైన పాత్రము. ఇది మీ కొరకు అనేకుల కొరకు పడపాలక దాటబడదు. దీనిని నా జ్ఞాపకార్థము చేయము.
ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి క్రీస్తు మరణము తాను స్మరించుచు జీవం మనసు అపమోక్షణ పాత్రము సమర్పించుచున్నాము. నీ సముఖంలో చే పరిచయం చేయడం పాత్రలు చేస్తున్నందుకు నీకు వందనము చెప్పుచున్నాను. క్రీస్తు శరీరం పాత్ర మమ్మ పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచబడి వారుచున్నాము. ప్రభువా, ప్రపంచమంత వ్యాపతిని శ్రీసభ జ్ఞాపకము. మా పద్నాలు లేవి జగద్దు గురువు, మా జోసు పర్వత పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మల్ని మీ ప్రేమిత పరిచయం చేయదు. తాను నమ్మతో సంపన్న మా సహోదరి సహోదరులు నీ కనికరపు చదువులందరినీ జ్ఞాపకము. వారిని దివ్య ప్రకాశం చేర్చుకుని మందరపై దయ చూపి దేవునికి తల్లి బ్రహ్మ మాత ఆమె పవిత్ర పదపతి యేసు గారితో ధనుని అపోస్తులతో ఆధునిక శాస్త్ర అందరితో మాకు నిత్య జీవితం మాకు దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు క్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు నందు సర్వశక్తులకు సర్వేశ్వర పవిత్రాత్మకేకమైన మీకు యుగయుగములు గౌరవములు కలుగునుగాక. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మనందరూ వృత్తి చెవులు చేర్చునుగాక.
అమృతం నీ విందు నీవే ప్రాణము నీవే ప్రాణము నీవే సత్రసారమందు సహకారమందు విశ్వాసులుగా దేవుని మనస్సు మీద మనందరం కూడా మోకరిద్దాం. అనేకమైన సత్యం తెలియజేసే స్తోత్రమయ్యా. ఆయన గ్రామం కోసం ప్రార్థిస్తున్నాను, నా ప్రజల కోసం ప్రార్థిస్తున్నారు, మల్లేశ్వరుల కోసం ప్రార్థిస్తున్నారు. అయా యొక్క మూడో భాగానికి సహాయపడినటువంటి కుటుంబం కోసం ప్రార్థిస్తున్నారు. అయా యొక్క ప్రార్థనలు ప్రేరేపణ కలిగినటువంటి కుటుంబం కోసం ప్రార్థిస్తున్నారయ్యా. సగం పిల్లలను జ్ఞాపకం చేసుకోండి, ఎవరిస్తులను జ్ఞాపకం చేసుకోండి, జనాలను జ్ఞాపకం చేసుకోండి, వృద్ధులు ఆశీర్వదించబడుచున్నారు. ఏసయ్యా, నేను చేస్తున్న ప్రార్థన ఈ యొక్క గ్రామానికి వీళ్ళందరికీ దేవునిగా ఆశీర్వాదకరంగా మార్చబడుతున్నారు. అయా మీ యొక్క విచారణ సంఘాలను మన బిడ్డలందరినీ ఇంటర్నెట్ పరీక్ష రాస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అది త్వరగా 10వ తరగతి పరీక్షలు సిద్ధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోబడుతున్నారు. ఎంతో మంది బిడ్డల ప్రభావ అయా చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాలు చదువులు ఆశీర్వదించబడుతున్నారు. వివాహం చేసిన బిడ్డల కోసం ప్రార్థిస్తున్నారు, యవనస్తుల కోసం ప్రార్థిస్తున్నారు, అరోగుల కోసం ప్రార్థిస్తున్నారు, హాస్పిటల్ బిడ్డల కోసం ప్రార్థిస్తున్నారయ్యా. వీళ్ళని జ్ఞాపకం చేసుకుని అయ్యా ఎవరైతే ప్రభావ ఆర్థిక సమస్య బాధపడుతున్నారు, ఆర్థిక సమస్య తొలగించబడుతున్నారు. అందరికీ శాంతి సమాధానము శాంతి సమాధానం చేస్తున్నారు. సగం ఐక్యత దాయించుకుంటే సదావిశ్వాసం తీసుకున్నాయా, సదాశిక్షణ బంధించబడుతున్నారు. దాని క్రియ ప్రభావ ఏసయా ఖచ్చితంగా సర్వాంతర్యమే సర్వశక్తివంతుల భద్రతను ప్రభావ అలా ఇవ్వాల్సిన సర్వవంతకుడు ప్రార్థిస్తున్నాయా. తన భగవంతుని ప్రభావ ఏ మగుడు మీకు రాష్ట్ర నిర్వహిస్తారు ప్రభావ ఆశపడ నిర్వహిస్తారు ప్రభావ అలా కన్నీతో బలపడుతున్న ప్రభావ లక్ష్యమాతున్న ప్రభావ అది మతడికి ప్రభావ సహాయం చేసే రాజు తోడు ఉన్నట్టు శాతాశిక్షణ బంధించబడుతున్న ప్రభావ దాని క్రియ చేస్తున్న ప్రభావ అభిషేకం దాయించకుండా విషయానికి స్తోత్రం ప్రభావ ప్రతి కుటుంబం జ్ఞాపకం చేస్తుంది. ఇది కోరుకుంటున్నాను ప్రభావ పడుకుంటున్న ప్రభావ సమాధానం కూడా ప్రభావ జ్ఞాపకాభిషేకం దయచేసిన ప్రభావ అతి త్వరలో ప్రభావ 40 వారాల్లో కూడా జ్ఞాపకాభిషేకం పడకమని వచ్చే కూడా ఆశీర్వదించమని సంఘం ఐక్యమతం దయించమని మా ప్రభుత్వం మీకు మారినటువంటి యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాం తండ్రి. ఆమేన్. దివిస ప్రసాదం పీటపై కొలిమి మన యేసయ్యను చూద్దాం. ఆనాడు భక్తిమయి త్రో పక్కన కూర్చున్నాడు గుర్తున్నాడు. యేసు యెరూషలేము ప్రవేశంలో వెళుతున్నాడు విని దావీదు కుమారా, దావీదు కుమారా, దావీదు కుమారా నాపై దయచూపు అని తన ఆత్మనాదాలు చేస్తే వెళుతున్నటువంటి యేసయ్యను ఆపగలిగినాడు భక్తి గుడ్డివాడు. యాయేలు కూడా తన కుమార్తె ప్రాణాల విషయంలో వెళుతున్నటువంటి యేసయ్యను ఆపగలిగి తన కుమార్తెకి ప్రాణం వచ్చినట్టుగా సహాయపడిన అడిగాడు ఎవరు విశ్వాసులరా. అదే ప్రభు ఈరోజు మన గ్రామంలో ఈ కుటుంబ గ్రామంలో ఈ మంగళవారం దినానాడు భక్తుడైనటువంటి కొన్ని రకాలు ఎంతకు ప్రార్థన వచ్చిన అందరూ కూడా అదే విశ్వాసం కలిగి అదే దావీదు కుమారుని దివిస ప్రసాదం ప్రభుని ఆహ్వానించుకుంటూ మన కుటుంబానికి మన జీవితాలకు ఆహ్వానించుకుంటూ ఆరాధన చేసుకుందాం. చెక్కయ్య అంటున్నాడు, అయ్యా నా ఇంటికి 4 మంది వస్తారన్న కానీ చెక్కయ్య తప్పిపోయిపోయాడు. పాపను విడిచిపెట్టుకుని చెక్కయ్య అయ్యా నా ఆశలు సరిపిస్తానన్నాడు చెక్కయ్య. అయ్యా నేను ఎవరికి అన్యాయం చేస్తానో నాకు వినిపిస్తానన్నాడు చెక్కయ్య. నేనే నీ ఇంటికి రక్షణ వచ్చిందన్నాడు యేసయ్య. ఈరోజు విశ్వాసి
నా సహోదరుడా, అది విశ్వాసం చేత నీవు కూడా మనలో ఉన్నటువంటి పాపాన్ని విడిచిపెట్టినట్లయితే, మనలో ఉన్న ద్వేషాన్ని విడిచిపెట్టినట్లయితే యేసయ్య అన్నాడు, నా ప్రియమైన బిడ్డ తిరిగి రాత్రి కాలం ఇంటికి వస్తానంటున్నాడు. ఆరాధన చేసుకుందాం, స్థుతులర్పిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఆశపడితే దేవుడు తృప్తిపరిచేవాడు. నీ పాపాన్ని యెహోవా మీద మోపబడ్డాడు కీర్తనకారుడు. ఈ రోజు ప్రియ విశ్వాసులుగా యేసయ్యా, స్తోత్రమయ్యా.
మీ విసిరిలకు రహస్యములను మేము భక్తి శ్రద్ధలు పూజింపను మీ రక్షణ పొందుదలతో చవి చూడను యుగ యుగలు చేతులు పాలన చేయడం ద్వారా మాకు అనుగ్రహించండి. Oh,
సత్యం జీవమార్గము జీవానికి లోకమయ వెల్కమ్ ఫాదర్. చక్కగా రాండి. ఒకసారి మనందరం పెడతాం, గట్టిగా సభలు పెడతాం. కొంచెం ఒక నిమిషం స్వామి, ఏమి లేదు, 2 నిమిషాలు ముగిస్తాను. ఆ టైం 2 నిమిషాలు ముగిస్తాను. అంతా కూడా మొత్తం 5 నిమిషాలు. స్వామి కూర్చోండి. స్వామి రాజు, యూదల రాజు, రారాజు. గట్టిగా సభలు పెడతాం. యేసురాజు, శిలవరాజు, క్రీస్తురాజు, రారాజు. క్రీస్తురాజు రారాజు అనేటువంటి పునీతుడు, మహాభక్తుడు, పునీత పాదవపరి అంతోలు వారిని గురువైన కాడించి మోసుకొని వెళుతూనే ఉన్నారు. గురువు మంగళవారం అయ్యారు. మొదటి పూజ గురువు మంగళవారం అయ్యారు. మొదటి పూజ సమర్పించారు. మరి ప్రత్యేకంగా ఏ విచారణకి వెళ్ళినా క్రీస్తురాజు వెంట ఏ రాజు ఉండేవారు? రారాజు ఉండేవారు. రారాజు వెనక ఉండేవారు ఎవరంటే పునీత పాదవపరి అంతోలు వారి యొక్క పునీతుడు. గట్టిగా చెప్పగలరు. థ్యాంక్ యూ ఫాదర్. ఇంత చక్కని వారి అనుభూతిని మాకు, మా బిడ్డలకి, నా సంఘ బిడ్డలకి చక్కని మీ హృదయాల్లో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి చక్కని మాటలు, ఉదాహరణతో, చక్కని కథల రూపంలో చక్కని వారు అనుభూతి పొందుతున్నటువంటి ప్రతిక ఉన్నప్పుడు, చచ్చిపోయినప్పుడు కూడా విషయాన్ని మాకు తెలియపరిచి, మంగళవారం చనిపోయారు పునీత పాదవపరి అంతోని వారు అన్న విషయాన్ని మాకు తెలియనప్పుడు కూడా, మంగళవారం నేను చచ్చిపోతే నా దగ్గరికి ఎంతమంది వస్తారో నాకు తెలియదు, కానీ మంగళవారం అనే రోజుని పునీత పాదవపరి అంతోని వారు చనిపోయారనే విషయాన్ని ఇంత ఘనంగా వ్యక్తిలోకి చెప్పినటువంటి మన పూజ గురువులకి మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫాదర్. ఈ పూజ గురువులకి మన మధ్యకు వస్తూ ఉన్నారు. కార్యక్రమంలో ఆ డేవిడాస్, తెరీసా, వారి కుటుంబ సభ్యులు షాల్వాతోను, ప్రేమ కాలుతోను సత్కరిస్తూ ఉంటే ముందుకు వస్తున్నారు. అందరూ కూడా గట్టిగా చెప్పగలరు. జస్పత్ ఇక్కడ గట్టిగా చెప్పగలుగుతాం. ఈ కుటుంబ సభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రత్యేక ధన్యవాదాలు. కుటుంబ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మన